నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ కార్యాలయం టీడీపీ జిల్లా కార్యాలయం నందు ఘనంగా సంబరాలు చేపట్టారు. అనంతరం రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు చీరల పంపిణీ మరియు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని అక్కడ కూడా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా నెల్లూరు రూరల్ కార్యాలయం టీడీపీ జిల్లా కార్యాలయం నందు ఘనంగా సంబరాలు చేపట్టారు. అనంతరం రూరల్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు చీరల పంపిణీ మరియు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టారు. అదేవిధంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని అక్కడ కూడా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి కటౌట్ కి 9 మంది హిజరాల చేత దిష్టి కార్యక్రమం. 9 మంది హిజరాలు పవిత్రమైనటువంటి మనసుతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని ఆ 9 మంది హిజరాల చేత ఈ యొక్క దిష్టి కార్యక్రమం. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ప్రజలందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా సర్వనాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెడుతూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క వాడల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్ని రకాల కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అన్నిటికీ మించి ఏదైతే మన బిడ్డల ఉద్యోగాల కోసం, భావి తరాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేదానికి, పెట్టుబడులు పెట్టేదానికి, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కల్పన కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు గారు ఇంత కష్టం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాపనార్థాలు పెడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా విమర్శలు దిగుతూ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క శాపనార్థాలు, ఆ యొక్క విమర్శల దృష్టి చంద్రబాబు గారికి తగలకూడదని, చంద్రబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇదే విధంగా ఉత్సాహంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పని ఈ యొక్క 9 మంది హిజరాల చేత దిష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలుస్తూనే నెరవేర్చినటువంటి అనేక హామీల్లో ఒకటైనటువంటి అవతాతలకి పెన్షన్ల పెంపు, అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్లు, వితంతువులకి పెన్షన్లు, ఏదైతే ఆ కార్యక్రమం ఉందో ఆ అవతాతల ఆశీస్సులు, ఆ దివ్యాంగుల ఆశీస్సులు, ఆ మహిళల ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉండాలని చెప్పని వారిని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా భావితరాలు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది వచ్చి ఉన్నారు. వారందరూ కూడా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలకి సంఘీభావంగా జన్మదిన సందర్భంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 25 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలా మంది ఎగతాళి చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయని. మరి ఈనాడు కంప్యూటర్లు కూడు పెట్టడమే కాదు, గూడు పెట్టాయి. ప్రపంచంలో అత్యధిక స్థాయిలో తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కంప్యూటర్ రంగంలో స్థిరపడ్డారంటే చంద్రబాబు గారి ముందు చూపే కారణం. మరి ఈనాడు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ చూస్తూ ఉంటే క్వాంటమ్ వ్యాలీ అంటూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో పెట్టాలని భారతదేశంలో
అందరు ముఖ్యమంత్రుల కంటే వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఆ క్వాంటమ్ వ్యాలీని చేపట్టడం జరిగింది. అంటే కేవలం ఓట్ల కోసం ఆలోచించే వ్యక్తి రాజకీయ నాయకుడు, కానీ రేపటి తరాల కోసం, భవిష్యత్ రాష్ట్రం కోసం ఆలోచన చేసే వ్యక్తి రాజనీతిజ్ఞుడు. అలాంటి రాజనీతిజ్ఞుడే చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు, అపార అనుభవం కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆ యొక్క పార్టీలో ఎమ్మెల్యేగా నేనుండటం, నేను పనిచేయటం నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా అకుంఠిత పరిపాలన దీక్షతో అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, అదేవిధంగా కోట్లాది ప్రజల ఆశీస్సులు వారికి ఉండే విధంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన, ప్రజలందరి పక్షాన చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎవరైతే అవతాతలు ఉన్నారో, ఎవరు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. 76వ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు పేద రవిచంద్ర గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఆయన నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని అగ్రగామిలో నిలపడానికి ప్రయత్నిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఇవ్వాలని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ని తిరిగి గాడిలో పెట్టి ప్రజలకు అందరికి కూడా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు తేవడంలో కానీ ఇవన్నీ కూడా చేయగల ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి ఆ దేవుడు సహకరించాలని, ఆ దేవుడు ఆయనకి శక్తినివ్వాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం బాగోగులు ఉండే విధంగా ఆయనకి ఆ దేవుడు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.